ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్లో జరిగిన దానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ గారు ఇలా చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం ఇప్పుడు అవ్వండి ఎందుకు, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం లేదన్నా, అదంతా నిలబెట్టిందే నువ్వు, కానీ క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇది ముగింపు కాదు కదా, ఆరంభం మాత్రమే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం మీరన్నట్టుగానే ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. మీరు ఏదో ఒకటి ఆలోచించి ఏం చేయాలో ఆలోచించండి, మేమందరం మీకు తోడుగా ఉంటాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం చాలా సంతోషించి దీప వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న స్వప్న, నాకు ఒక కోరిక ఉందని నేను ముందు అది చేయాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చేస్తాను అంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటుంది. అక్కడున్న స్వప్న మొత్తం నేను చెప్పడం కాదు, మా ఆయన చెప్తారు అని చెప్పేసి అటువైపు చూసి వాళ్ళ ఆయనే చెప్పమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ నువ్వు చెప్పకుండా ఏంటి, నువ్వే చెప్పు అని చెప్పేసి స్వప్నని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే మేము నీ హెల్ప్ తీసుకొని ఉట్కొ పెట్టాలి అనుకున్నాం, కానీ అది అలా జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, కాబట్టి మనమే అందరం కలిసి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేద్దాం అంటయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారి షాప్ అయిపోయి, అవునా, ఏం చేయాలి, ఇలా చేస్తే మంచిదేనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అవును, అది చేయడమే కరెక్ట్ అని చెప్పేసి కార్తీక్కి చెప్తూ ఉంటారు.